థ్యాంక్స్ టు ఆల్ ద ఆడియన్స్ అండి టు మేక్ దిస్ మూవీ ఏ హ్యూజ్ హిట్. అంటే మాకు కలెక్షన్స్ ఐ థింక్ ఫ్రమ్ ఫ్రైడే, సాటర్డే, సండే దే బీన్ ఇంప్రూవింగ్ కన్సిస్టెంట్లీ. సమ్ ఏరియాస్ హ్యావ్ యాక్చువల్లీ డబుల్డ్ ఆల్సో. సో ఐ థింక్ ఇట్ విల్ బీ అ వెరీ గుడ్ రన్ ఓవర్ ద వీక్ ఆల్సో. Like Vasu garu said, I think we thank all the crew and cast. I'll not go into all that everybody, but thank you to all the crew and cast. We'll also be starting our next project very soon, so await the details. Thank you. థ్యాంక్ యూ సో మచ్. ద బ్యూటిఫుల్ లేడీ ప్రొడ్యూసర్ నిషితా గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్పుకోవాలని. తెలుగు ప్రజలందరికీ ఇదే పేరు పేరున చెప్తున్నా, మీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు తెలియట్లేదు. చాలా చాలా సపోర్ట్ చేశారు, చాలా చాలా లవ్ ఇచ్చారు ఈ సినిమాకి. నేను ఈ సినిమా ఇండస్ట్రీకి రాకముందు నడిపింది సాఫ్ట్వేర్ బిజినెస్ అండి. 10 ఏళ్ల క్రితం మేము ఐఐటి నుంచి గ్రాడ్యుయేట్ అయినప్పుడు 2 దారులు ఉన్నాయి మా ముందు. అమెరికాకి వెళ్ళి జాబ్ చేసుకోవాలా, లేకపోతే ఇక్కడే ఉండి దేశానికి ఏమైనా చేయాలా. కిషోర్ అన్నాడు, మనం వెళ్ళి జాబ్ చేసుకొని మనం సంపాదించడం కాదు, ఇక్కడ నలుగురికి ఉద్యోగాలు ఇవ్వాలి, మన దేశం ఎకానమీకి కాంట్రిబ్యూట్ చేయాలి, ఆర్థిక వ్యవస్థకు కాంట్రిబ్యూట్ చేయాలి అని. అందుకేనండి మా కంపెనీ బయట రిజిస్ట్రేషన్ చేస్తే ట్యాక్సెస్ ఎంతో తగ్గే అవకాశం ఉన్నా కూడా మేము అవన్నీ పక్కన పెట్టి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసి ఇక్కడ ట్యాక్స్లు కట్టి మా వంతు కృషి మేము చెయ్యాలి, దేశం కోసం మా ఆర్థిక వ్యవస్థను ఇంప్రూవ్ చేయడం కోసం మా వంతు కాంట్రిబ్యూషన్ మేము చెయ్యాలి అని గట్టిగా సంకల్పించుకున్నాం. ఆ మంచి ఉద్దేశమే మమ్మల్ని గ్లోబల్ 1%లో నిలబెట్టింది. అదేవిధంగా ఈరోజు నాగబంధం అనే సినిమాని మన సనాతన ధర్మాన్ని నిలబెట్టడం కోసం, మన పిల్లలకు మన హిస్టరీ చెప్పడం కోసం, మన పెద్దవాళ్ళు మన ధర్మాన్ని నిలబెట్టడం కోసం చేసిన సాక్రిఫైసెస్ని చూపించడం కోసం ఈ సినిమా ఇలా తీసామండి. సో చాలా మన ఉద్దేశం మంచిదైతే పంచభూతాలు కూడా మనకు సపోర్ట్ ఇస్తాయి అన్నట్టు ఆన్లైన్లో ఎంత నెగిటివ్ రివ్యూస్ ఉన్నా కూడా బుకింగ్స్ పెరుగుతానే పోతున్నాయి. షో ఆన్ షో ప్రతి షోలో నేను కొన్ని థియేటర్ విజిట్స్ చేశాను, ఎంత హౌస్ఫుల్స్ జరుగుతున్నాయి. అందరూ ఎంత ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు. కొంతమంది డైరెక్టర్ గారు విజిట్ చేసినప్పుడు ఆయన కాళ్ళు మొక్కారు, అమ్మ ఇట్లాంటి సినిమాలు ఇంకా ఎన్నో తీయాలి మీరు అని నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. ఫస్ట్ టైం ప్రొడ్యూసర్గా నేను వచ్చి ఇంత పెద్ద స్కేల్లో ఈ సినిమా తీసినప్పుడు నాకు ఇంత ఎంకరేజ్మెంట్ ఇచ్చిన మీకు చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ ఎంకరేజ్మెంట్తో నాలాంటి ఎంతోమంది ప్రొడ్యూసర్స్ వచ్చి ఇలాంటి ఎన్నో మంచి మంచి సినిమాలు తీస్తారని ఆశిస్తున్నాను. ఖచ్చితంగా మళ్ళీ మీరు సూపర్ సక్సెస్ మీట్లు జరుపుకుంటూనే ఉంటారు. బోలెడన్ సినిమాల ద్వారా మళ్ళీ మీరు మమ్మల్ని పలకరిస్తూనే ఉంటారు. ఖచ్చితంగా అది జరుగుతుంది. అండ్ నా ఐ రిక్వెస్ట్ నభా, మీరే మాట్లాడేస్తారా? దాని తర్వాతే నభనా? ఓకే. నాగబంధాన్ని మన ముందుకు తీసుకొచ్చిన డైరెక్టర్ అభిషేక్ నామా గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు ఫ్రెండ్స్కి అందరికీ నమస్కారం. ఇది నా మొదటి చిత్రం. ఐ రెస్పెక్ట్ క్రిటిసిజం, రివ్యూస్ అందరికీ రెస్పెక్ట్, కానీ అల్టిమేట్ ఆడియన్స్ షుడ్ స్పీక్. ఆడియన్స్ రివ్యూ ఈజ్ ఏ మస్ట్. కొన్ని మిస్టేక్స్ జరిగినాయి ఉండొచ్చు సినిమాలో. లెంత్ అన్నారు, ఫస్ట్ హాఫ్లో సాంగ్ అన్నారు, దాన్ని ఇప్పుడు తీసేసినాము. ఫస్ట్ హాఫ్లో సాంగ్ అనేది డిస్టర్బెన్స్ ఉందంటే సాంగ్ తీసేసినాం. సెకండ్ హాఫ్లో క్లైమాక్స్ లెంత్ ఎక్కువైందంటే అది కూడా ట్రిమ్ చేసినాము. ఎవరైతే జెన్యూన్ రివ్యూవర్స్ ఉన్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఇది చేసింది. కానీ కొన్ని పని కట్టుకొని ఇదే పని సినిమా రిలీజ్ కాకముందు రివ్యూ ఎట్లా ఇస్తారో నాకు కూడా తెలియదు. సినిమా 3వ తారీఖు రిలీజ్ అయితే సెకండ్ రోజు రివ్యూ స్టార్ట్ అయింది. అది కొంచెం షాకింగ్ ఉంది. అది ఎలా జరుగుతారో ఒకసారి మాకు కూడా చెప్తే ముందే సినిమా ఎలా తెలుసుకోవాలని. కానీ ఈ సినిమాకి ఒక 2.5 year జర్నీ, ప్రతి ఒక్కరి కష్టం చాలా ఉంది. డే అండ్ నైట్ కష్టపడ్డాము. ఇలాంటి సినిమాని సపోర్ట్ చేస్తానికి వచ్చిన ప్రొడ్యూసర్స్, ఫస్ట్ టైం ప్రొడ్యూసర్స్ని, న్యూ హీరోని మీరు అందరూ ఎంకరేజ్ చేయాలి. అది ఎంకరేజ్మెంట్ మీరు థియేటర్కి వెళ్ళి సినిమా చూసి మీ జెన్యూన్ ఫీడ్బ్యాక్ ఇస్తే మాకు ఎనర్జీ. ఈ పెయిడ్ రివ్యూస్ దాని మీద నమ్మకండి, జెన్యూన్ రివ్యూస్ని చూడండి, జెన్యూన్ ఆడియన్స్ పల్స్ని చూసేసి ఈ సినిమాని చూసేసి బ్లెస్ చేయండి. ఇంకా కథ విషయానికి వస్తే ఇదేదో ఫిక్షనల్ స్టోరీ కాదండి.
ఆఫ్ఘాన్స్ అనేది ఇండియాకి వచ్చారు. 1747లో ఇండియాకి వచ్చి మధురైని మొత్తం డిస్ట్రాయ్ చేసిర్రు. అప్పుడు ఆదిశంకరాచార్య ఏం చేసిందంటే ఒక నాగసాధులను అనేసి ఒక వర్గాన్ని సృష్టించి వాళ్ళతోనే మన ఇండియన్ టెంపుల్స్ని ప్రొటెక్ట్ ఎట్లా చేయాలో జరగడమైంది. ఇది హిస్టరీ, ఇది కల్పితమైన కథ కాదు, ఇది రియల్ మన ఫ్యాక్ట్. మన హిందూస్ని ఎంత దారుణంగా చంపినరు చేసినరు నేను చూపించింది ఒక 10%. అది రియల్గా మీరు బుక్స్ గిట్ట చూస్తుంటే అది మనము విట్నెస్ చేయలేమన్నమాట, అంత డేంజర్గా చూసినాము. మీరు కూడా చూసి మన హిందూస్కి జరిగిన అన్యాయాన్ని ఇప్పుడు కూడా జరుగుతున్న అన్యాయాన్ని మీరందరూ విట్నెస్ చేయాలి. మీరందరికీ నెక్స్ట్ జనరేషన్కి కూడా చెప్పాలనేసి ఒక సినిమా ప్రయత్నం చేసినాము. మీరందరూ ఈ సినిమాని చూసేసి ఆదరిస్తారనేసి బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అభిషేక్ జీ. వన్ లాస్ట్ థింగ్ నేను చెప్దాం అనుకున్నా అండి, నాట్ యాజ్ ఎ ప్రొడ్యూసర్ బట్ దిస్ ఫిల్మ్ ఈజ్ ఎ విజువల్ స్పెక్టకిల్ అండి. హాలీవుడ్ స్టైల్లో తీసిన ఇండియన్ మైథలాజికల్ ఫిల్మ్. మళ్ళీ 10 ఏళ్లలో కూడా మనందరికి ఇట్లాంటి అవకాశం రాకపోవచ్చు. డెఫినెట్గా వెండితెర మీద మీరు ఒక్కసారైనా ఈ సినిమా చూడాలి అనేది నా విజ్ఞప్తి. ఖచ్చితంగా ఆ ఎక్స్పీరియన్స్ థియేటర్లో చేస్తేనే మీకు తెలుస్తుంది అనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఐ రిక్వెస్ట్ నభా టు స్పీక్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్లీ మా టీమ్కి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఎందుకంటే మెనీ ఇయర్స్ ఆఫ్ ఎఫర్ట్, ఒక్కరోజు కాదు 2 రోజు కాదు, ఆల్మోస్ట్ 2 years ఆఫ్ ఎఫర్ట్కి మనకి ఆడియన్స్ ఇస్తున్న ఎనర్జీ, ఆడియన్స్ ఇస్తున్న రివ్యూస్ ఈజ్ ద విన్ అన్నమాట. చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్. థియేటర్స్కి వెళ్తున్నాము ఆల్మోస్ట్ 2 days నుంచి. నిన్న ఒకరు చెప్పారు, ఐ థింక్ ఈజ్ బాయ్, హీ వాచ్డ్ ద మూవీ డే బిఫోర్ ఎస్టర్డే, సాటర్డే వాచ్ చేసి అద్భుతంగా ఉంది, మమ్మీని అండ్ గ్రాండ్ మామ్ని ఆంటీస్ని అన్నీ తీసుకురావాలని సెకండ్ టైం వచ్చారన్నమాట సినిమా చూడడానికి. అట్లాంటి ఒక రిపీట్ ఆడియన్స్ కూడా వస్తున్నారు మన సినిమాకి. అండ్ అ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ బికమింగ్ వెరీ ఇమోషనల్. మన శ్రీరంగపురం సీక్వెన్సెస్ కానీ, క్లైమాక్స్ సీక్వెన్సెస్ కానీ, ఇమోషనల్ సీక్వెన్స్ కానీ చాలా రెజొనేట్ అవుతున్నారు. అండ్ దేర్ ఎనర్జీ ఈజ్ అమేజింగ్. థియేటర్స్కి వెళ్తుంటే వాళ్ళందరి రియాక్షన్స్ చూస్తుంటే మనకందరికీ చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్, తెలుగు ఆడియన్స్. కానీ కాకుండా ఐఎమ్ గెటింగ్ బ్యూటిఫుల్ రివ్యూస్ ఫ్రమ్ కర్ణాటక, ఈవెన్ ఫ్రమ్ నార్త్. అందరూ వెళ్ళి అమేజింగ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. అండ్ ఆడియన్స్ ప్రూవ్ చేశారు అన్నమాట. దే ఆర్ the best reviewers of any film, and it is reaching to the kind of audience we made the film for. Pillalu are enjoying because there is a lot of fun elements in the film. Manaku chaala animals unnai and a lot of sequences, they're loving it. So whoever had to enjoy the film, they are enjoying. That's the best reward for all of us ani nenu namtanu. Thank you so much. Cinema adripoyindi, థియేటర్లో అందరి ఎనర్జీ అదిరిపోయింది. నేను కూడా పాప్కార్న్ తీసుకెళ్తున్నా టు సీ ద రియాక్షన్స్ ఆఫ్ ద ఆడియన్స్ అన్నమాట. ప్లీజ్ కమ్ టు ద థియేటర్స్ అండ్ వాచ్ ద ఫిల్మ్ బికాస్ ఇట్ ఈజ్ మేడ్ ఫర్ ద థియేటర్స్, ఇట్ ఈజ్ మేడ్ ఫర్ యూ అండ్ యు ఆర్ లవింగ్ ఇట్ అండ్ దట్స్ వాట్ వీఆర్ ఆల్సో లవింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నభా. సినిమా అదిరిపోయింది, సినిమాలో మీరు కూడా అదిరిపోయారు. థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్. ఇప్పుడు మన ప్రెజెంటర్ మాట్లాడతారు. రండి లక్ష్మీ అయ్యరా. మీరు చూశారు తన్ని, మూవీలో కూడా చూశారు. Thank you for making this movie a hit. Huge hit. Actually, blockbuster. ఓ మై గాడ్, అసలు ఎలాంటి ప్రిపరేషన్ లేదు, జస్ట్ నేను మైక్ ఇచ్చాను అంతే. నువ్వు రాక్ స్టార్ అసలు, క్రేజీ. అండ్ నా ఈ సినిమాతో ఇంతమంది జనాల అభిమానాన్ని, ప్రేమని సొంతం చేసుకొని ఇంత పెద్ద సినిమాలో ఇంత పెద్ద టాక్ని సొంతం చేసుకున్న హీరో విరాట్ కర్ణ విల్ స్పీక్ నౌ. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ, స్టేజ్ పైన ఉన్న మా క్యాస్ట్ అండ్ క్రూ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా తప్పు మాట్లాడితే క్షమించండి. మేము ఫస్ట్ టైం కొత్త హీరోని, కొత్త డైరెక్టర్, కొత్త ప్రొడ్యూసర్స్ అందరం కలిసి ఒక ఎఫర్ట్ ఒక సినిమా తీసాము. ఒక
కొత్తగా ట్రై చేసాము ఇంత భారీ బడ్జెట్ తోటి. సో దీన్ని అందరు నమ్మి ఆడియన్స్ థియేటర్కి వచ్చి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేస్తూ, కొంతమంది ఆడియన్స్ అయితే అనంత పద్మనాభ స్వామి స్క్రీన్ పైన కనిపిస్తుంటే చెప్పులు విప్పి సినిమా చూస్తున్నారు, వాళ్ళ కళ్ళల్లో నీళ్లు కనిపిస్తున్నాయి. అండ్ బయట రివ్యూస్ అవన్నీ రివ్యూ రైటర్స్ వాళ్ళ పర్స్పెక్షన్ వాళ్ళు చెప్పారు, నేను వాళ్ళు ఏం తప్పు పట్టట్లేదు. కానీ కొంతమంది మాత్రం సినిమాని చూడొద్దు అని చెప్పి నెగిటివ్ రివ్యూస్ రాస్తున్నారు. సో వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే మనందరం ఇక్కడే పని చేసుకుంటున్నాం, ఇక్కడే ఉంటున్నాం. సో మీ రివ్యూ మీరు చెప్పండి అంతే, చూడాలా వద్దనేది ఆడియన్స్ ఇష్టం. అది ఈ సినిమాలో ఎమోషన్ లేదు అని అంటున్నారు, కానీ అనంత పద్మనాభ స్వామి స్క్రీన్ పైన కనిపిస్తుంటే కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. ఇంతకన్నా పెద్ద ఎమోషన్ ఏముంటుంది సినిమాలో అని నేను అనుకుంటున్నాను. హర హర మహాదేవ్ అనే స్లోగన్తో థియేటర్ మొత్తం నిండిపోతుంటే ఇంతకంటే గొప్ప ఎమోషన్ ఏముంటుందో మీకే తెలియాలి. మన సనాతన ధర్మ విలువలు, మన హిస్టరీని స్క్రీన్ పైన చూపిస్తుంటే ప్రతి ఒక్కళ్ళు థియేటర్లో హరహర మహాదేవ్ అనే రీసౌండ్స్ వినిపిస్తున్నాయి. అంత నమ్మకంతో డైరెక్టర్ గారు ఈ సినిమాని తీశారు, ఒక ప్యాషన్తో, ఒక విజన్ తోటి, ఒక కథను నమ్మి తీశారు. సో ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా, ఎందుకంటే ఆయన అచీవ్ చేశారు. కొత్త డైరెక్టర్ అయినా సరే ఈ రేంజ్ గ్రాఫిక్స్ని, ఈ రేంజ్ ఎమోషన్ని, ఈ రేంజ్ ఫైట్స్ని పండించారు స్క్రీన్ పైన. ఆడియన్స్ ఎలాంటి బయట రివ్యూస్ నమ్మకుండా థియేటర్స్కి వెళ్ళి ప్రతిరోజు డే 1 కంటే డే 2, డే 2 కంటే డే 3 కలెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి. ఈ రోజు కూడా బుక్ మై షోలో ట్రెండింగ్ చూపిస్తుంది సినిమా అంటే. ఆడియన్స్ ఈ సినిమాని బ్రహ్మరథం బట్టి ఎక్కడికో తీసుకెళ్తున్నారు. ఆల్ ఓవర్ ఇండియా ఈ సినిమా, కేరళ, కన్నడ, హిందీ, తెలుగు ప్రతి లాంగ్వేజ్లో ఈ సినిమా బ్రహ్మాండంగా ఆడుతుంది. బయటకు వచ్చిన ఆడియన్స్ రియాక్షన్ చూస్తుంటే ఈ సినిమాలో అనంత పద్మనాభ స్వామి బ్యాక్గ్రౌండ్ కానీ, ఇంటర్వెల్ సీన్ కానీ, క్లైమాక్స్ కానీ ఇంతకంటే హై ఇచ్చే ఎలిమెంట్స్ ఏముంటో నాకు తెలియదు. చిన్న మిస్టేక్స్ ఉంటే ప్రతి ఒక్క 3 గంటల సినిమాలో చిన్న మిస్టేక్స్ అనేవి కామన్ నేను అనుకుంటున్నాను. అవన్నీ పక్కకు పెట్టి పాజిటివ్స్ని ఎతికి ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే కొత్త ప్రొడ్యూసర్స్ ఒక స్టోరీని నమ్మి, ఒక పర్స్పెక్షన్ నమ్మి ఈ రేంజ్లో ఇన్వెస్ట్ చేశారు సినిమాని. అండ్ సినిమాని థియేటర్స్కి రప్పించడానికి నిషిత గారు, కిషోర్ గారు వాళ్ళకి అయినంత వాళ్ళ ఎఫర్ట్స్ పెట్టి సినిమాని ఆడియన్స్ దగ్గర తీసుకొచ్చారు. డే 1 అద్భుతమైన ఓపెనింగ్స్ తీసుకుంది సినిమా. ఆడియన్స్ సినిమాకి రారేమో అనుకున్న టైంలో ఈ రేంజ్లో ఓపెనింగ్స్ తీసుకోవడం అనేది ఒక అద్భుతంగా భావిస్తున్నా. వెనక ఆ శివుడే ఉండి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నార్మల్గా మీకు అందరికి తెలుసు డే 1 మార్నింగ్ టాక్ ఏంటో, కానీ జనాలు, ఆడియన్స్ ఒక్కటి కూడా నమ్మకుండా ముందుకెళ్తున్నారంటే ఆ శివుడు ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాడు. సో ఎవ్వరు బయటగా మీకు నమ్మి మీకు కనిపించేది నమ్మకండి, మీ హార్ట్ని నమ్మండి. మీకు నిజంగా ఈ సినిమా చూడాలనిపిస్తే థియేటర్కి వెళ్ళి చూడండి, మిమ్మల్ని డిసప్పాయింట్ చేయము. ఎందుకంటే ఈ సినిమాలో అనంత పద్మనాభ స్వామి సాంగ్ వచ్చినప్పుడు నేను లైవ్లో చూసాను అనమాట. ఒక లేడీ చెప్పులు ఇప్పి సినిమా చూస్తుంది. సో అంతకంటే ఎమోషన్ ఏముంటుందని నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరే అర్థం చేసుకోండి. అండ్ ఇంటర్వెల్ సీన్ కూడా అసలు ఆ ఎమోషన్ కానీ, ఆ ఫ్యామిలీ అవన్నీ అవుతున్నప్పుడు చిన్న పిల్లలు ఏడుస్తున్నారు. అంటే ఇంకా పిల్లలే అంత ఎమోషనల్గా ఫీల్ అయ్యారంటే పెద్దోళ్ళు ఇంకా ఏ రేంజ్లో ఫీల్ అవుతారో మీరే అది మీకే వదిలేస్తున్నా. అండ్ క్లైమాక్స్లో శివుడు గెటప్, ఆ శివుడు నాగసాధు చూసినప్పుడు ప్రతి ఒక్కళ్ళు శివుడు వచ్చినట్టే ఉందని చెప్పి పూనకాలు వచ్చే సీన్లు మీరు వీడియోస్ చూసారు కదా, పూనకాలు వస్తున్నాయి ఒక్కొక్కరికి. సో ఇదే అండి ఎమోషన్. డైరెక్టర్ గారు ఇదే నమ్మారు, ఈ ఎమోషన్ నమ్మారు. ప్రతి ఒక్కళ్ళు థియేటర్లో క్లాప్స్ కొడుతుంటే ఎంతో హ్యాపీగా ఉంది. మీరు ఏం నమ్మకండి, బయట కనిపించేవాడిని మీ హార్ట్కి నచ్చింది చూడండి, సినిమా థియేటర్లోకి వెళ్ళి చూడండి. అదే చెప్తున్నాను. నేను రివ్యూ రైటర్స్ని నేనేం అనట్లేదు, మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు చెప్పారు. కానీ కొంతమంది మాత్రం సినిమా చూడొద్దని చెప్తున్నారు. మనందరం ఇక్కడే ఉన్నాం, ఇక్కడే తింటున్నాం, ఇక్కడే చేస్తున్నాం. మాకు ఇదే ఫుడ్, మీకు ఇదే ఫుడ్. మీ పర్స్పెక్టివ్ మీరు చెప్పండి అంతే. ఆడియన్స్ని వెళ్ళాలా వద్దా మీరు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకి తెలుసు మంచి సినిమా ఏందో, వాళ్ళు ఏం చూడాలనుకుంటున్నారో వాళ్ళు వెళ్తారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా తప్పు మాట్లాడితే క్షమించండి. సినిమా బ్రహ్మాండంగా ఆడుతుంది. ఈ వీక్ కూడా బ్రహ్మాండమైన కలెక్షన్స్ వస్తాయని కోరుకుంటున్నాను. ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి సినిమా తీస్తే దాన్ని బ్రహ్మరథం బట్టి ముందుకు తీసుకెళ్ళి వాళ్ళ భుజాల మీద తీసుకెళ్తున్నారు సినిమాని. తెలుగు ప్రజలందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి కంటెంట్ తీస్తే మీరు అందరూ భుజాల మీద తీసుకొని సినిమాని తీసుకెళ్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మెయిన్గా ఫ్యామిలీస్, లేడీస్ ఈ సినిమాని చాలా బాగా తీసుకున్నారన్నమాట. వాళ్ళు థియేటర్కి వచ్చి మాతో మాట్లాడుతుంటే మేము చూస్తుంటే, నబాని ఇద్దరం థియేటర్స్కి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కళ్ళు సినిమా చాలా బాగుంది, అసలు సినిమాలో ఎమోషన్ అన్నీ బాగున్నాయి అని చెప్పి వాళ్ళు మన హిందుత్వం గురించి వాళ్ళు ఫీల్ అవుతుంటే చాలా హ్యాపీగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్ ఫర్ ఎంకరేజింగ్ us. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విరాట్ జీ. అండ్ ఎస్,
వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. మామూలుగా నభాని ప్రతి ఈవెంట్లో అడుగుతున్నారు స్టెప్ చేయమని. ఓకేనా నభా ఫర్ యూ ఓకే అంటే ఓకే. నేను కూడా అదే అనుకున్నా కాస్ట్యూమ్. సో ఒక పని చేయండి, ఇప్పుడు నేను అడిగాను కదా, అడిగిన వాయిస్ ఓవర్ వేసుకొని ఇంతకుముందు డ్యాన్స్ వేసుకోండి, ఓకేనా? ఒకవేళ అది కూడా మిస్ అయితే మీరు థియేటర్లో చూడండి ఖచ్చితంగా.